కల్లూరు గ్రామ పంచాయతీ నందు సర్వే నంబర్ 371/3D గల 1 ఎకరా 20 సెంట్ల గల భూమి అన్యాక్రాంతం చేసి గుంతకల్ పట్టణ వాస్తవ్యులు శరత్చంద్ర, చైతన్యచంద్ర, ఇందిర మరియు లక్ష్మీ చౌదరి అనే వ్యక్తులు బలవంతంగా భూమి నందు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు చూపించకుండా అన్యాక్రాంతం చేయడమే కాకుండా అబద్ధ పత్రాలు చూపిస్తూ ఫ్లాట్ల అమ్మకాన్ని పెట్టారని 1997లోనే ఈ భూమి 85C 85D తమకు రిజిస్టర్ అయి ఉందని, కానీ నేడొచ్చి అబద్ధ మాటలు చెప్తూ పత్రాలను చూపిస్తూ ఈ భూమి మాదని వాదించడమే కాకుండా బలవంతంగా భూమిని అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రఘునాథ్ బాధితులు మీడియాను ఆశ్రయించారు. చూపించి తెచ్చుకున్నారు. నాకు నా వాదన వినిపించే అవకాశము, నా డాక్యుమెంట్ చూపించే అవకాశం ఇవ్వలేదు. ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించే అవకాశం. రాము అమ్మ, మీరు ఫేక్ అంటున్నారు కదా, అది కోర్టు చెప్పాలనా మీరు చెప్పాలనా? మీరు ఫేక్ అని చెప్పకండి. మీరు కబ్జా చేసి మీరు మళ్ళీ మాట్లాడతారు. మరి మీరు ఫేక్ అని ఎట్లా మాట్లాడతారు? మీరు ఫేక్ అని ఎట్లా మాట్లాడతారు? మా డాక్యుమెంట్ 1990 ఎల్పి ఫేక్ వస్తలేదు, ఒరిజినల్ కాదు, దాంట్లో 85. ఈ ప్లాటు 97లో మాకు రిజిస్టర్ అయింది మా నాన్నగారికి. కానీ ఈ రోజున ఒక అన్నోన్ వ్యక్తి లక్ష్మీ చౌదరి కేర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ బాలయ్య, సిహెచ్ బాలయ్య, గుంటకల్ వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పి కబ్జా చేసినారు సార్. వాళ్లకు ఉండే డాక్యుమెంట్స్ ఏది డాక్యుమెంట్ లేదు, ఒక దానికి లింక్ డాక్యుమెంట్ లేదు, వాళ్ళ చెక్ బందీలు సమంగా లేవు. ఎవరో చెప్తే 59 ఫీట్ పోండి అంటే వాళ్ళు 59 ఫీట్ పోయి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పాలు చేస్తున్నారు సార్. ఈరోజు మార్నింగ్ కొంతమంది వెంకటేష్ రెడ్డి సంథింగ్, ఆయన ట్రాక్టర్ నడుపుతాడు, ఆయనతోని వచ్చి నన్ను బయటికి పంపించేది ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద నేను ఉండి నేను చేసుకుంటున్నాను. దయచేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. పోలీసులకు కోర్టుకు నేను దయచేసి మమ్మల్ని అణచివేస్తున్నారు సార్. వీళ్ళు మమ్మల్ని సాయం చేయండి సార్. కోర్టుని కూడా లెక్క చేయకోకుండా వీళ్ళు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు. న్యాయంని ఎటువైపు ఉంటే అక్కడికే తీసుకుపోండి సార్. న్యాయాన్ని కాపాడండి. సేవ్ 371 3D ఇది సార్. పోలీసు వాళ్ళని కొనేసినారు.